ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప చేత మనము 2020 సంవత్సరము జూలై మాసము మొదటి వారంలోనికి మనము అడుగుపెట్టి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము నాడు మనము సంఘములో కూడుకొని ఆరాధించాలని ఆశపడి ఉన్నాం. అయితే ఈ ఏరియా అంతా కూడా కంటైన్మెంట్ ఏరియా కనుక ఈ నెల కూడా యూట్యూబ్లోనే మనము దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. కనుక ఈ యొక్క పరిశుద్ధ దినం నాడు ప్రార్థనతో మనము ఈ యొక్క ఆరాధన పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, కృపగల దేవ యేసయ్యా, మీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గడిచినటువంటి 6 నెలలు ప్రభువా, మీ యొక్క కృపాక్షేమం చేత మమ్మలను కాపాడుతూ, మమ్మలను సంరక్షిస్తూ, నాయనా మమ్మలను పోషిస్తూ, ప్రభువా ఈ యొక్క కరోనా దినాల్లో కూడా నాయనా తండ్రి, నీ బిడ్డలమైనటువంటి మాకందరికీ కూడా ఎటువంటి ఆపద, కీడు, నష్టము కలగకుండా నాయనా మీ యొక్క భద్రతలో నాయన మమ్మల్ని భద్రపరుస్తూ, నాయనా సజీవంగా నాయన తండ్రి ఈ యొక్క 7వ నెల మొదటి వారంలో నాయనా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని మేము ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయం కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, కరోనా గురించి ప్రార్థన చేస్తున్నాం. నాయన కరోనాకి తండ్రి ప్రభు త్వరగా నాయన తండ్రి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి నాయన సైంటిస్టులందరూ కూడా ఒక మంచి వ్యాక్సిన్ కనిపెట్టి అది ప్రజలందరికీ కూడా తీసుకుని వచ్చి మరలా నాయన మునుపటి వలె సంఘములన్నీ కూడా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించే కృపను, ధన్యతను నాయన నీ బిడ్డలను మాకందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ యొక్క ఆరాధన పరిచర్యలో మీరే అధ్యక్షత వహించి మీరే నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సజీవ కీర్తనలు పాటల పుస్తకంలోంచి మన యొక్క సంఘ పాటల పుస్తకంలో పాట సంఖ్య 162, స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా అనేటువంటి పాట పాడుకొనుచు దేవుని నామాన్ని మనము ఘనపరుచుకుందాం. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువాబడని మేలులు చేసెనని, కొనియాడెదము మరువాబడని మేలులు చేసెనని, స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా, నీదు కృపయే నిరంతరము నిలచి
నిలిచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభువై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభువై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. సేవించెదము సమభూమి గల ప్రదేశాలలో నిన్ను. సేవించెదము సమభూమి గల ప్రదేశాలలో నిన్ను. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నింద తీర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు తీర్చితివన్నీ మా కొరకు. మరణము గెలచి ఓడించితివి సాతాను బలమున్. మరణము గెలచి ఓడించితివి సాతాను బలమున్. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క బైబిల్ గ్రంథం తెలిసినట్లయితే కీర్తన భాగాన్ని మనం చదువుకొని దాని తర్వాత మన మధ్యలో దేవుని యొక్క సేవకులు, మన యొక్క స్థానిక సంఘ కాపరి గారు పాస్టర్ హ్యారీ అహరోన్ గారు వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. బైబిల్ గ్రంథం తెరవండి. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయాన్ని మనం చదువుకుని తర్వాత మనము వాక్య భాగంలోనికి మనము వెళ్దాం. 93వ అధ్యాయము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను. ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుడి యొక్క పరిశుద్ధ మాటలను దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన మధ్యలో పాస్టర్ హ్యారీ అహరోన్ గారు వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందిస్తారు.
ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆయన మహిమార్థమై మీకు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహిమార్థమై మరొక పర్యాయం ఆయన సన్నిధిలో మనం సమకూర్చబడి ఆయనను ఆరాధించుటకు చేరి వచ్చాం. దేవుణ్ణి ఆరాధించుట అనేది మానవ జీవితంలో, మానవ కుటుంబంలో ఒక ప్రశస్తమైన దైవికమైన అనుభవం. అది దేవుడు మనిషిని రూపొందించుకున్నప్పుడు ఆయన తన అంతరంగంలో మనిషి నుండి తనకు మహిమ ఆరోపించబడవలనని ఉద్దేశించి ఆయన మనుషులను రూపొందించుకున్నారు. భూమి మీద ఉన్న మానవ జాతి యావత్తు కూడా ఒక మనుషునిలో నుండి దేవుని మహిమార్థమై దేవుని ఆశీర్వాదం క్రింద వృద్ధి పొందించబడినది. దేవుడు తన మహిమకు తేబడినటువంటి వారిని ఆయన ఆశీర్వదించేవాడు. దేవుడు కలుగు చేసినటువంటి మొట్టమొదటి మనుషుని, ఆ మనుష్యుని నుండి సాటి అయిన మరొక సహకారిని ఆయన సృజించి వారిని భార్యాభర్తలను అని ఒక పేరు పెట్టి వారిద్దరూ ఏకశరీరముగా ఉండునట్లు జతపరిచి వారు దేవుని మహిమార్థమై జీవిస్తూ బిడ్డలను కని భూమి అంతటా నింపిన వారై భూమి అంతటి నుండి కూడా మానవ జాతి నుండి దేవునికి మహిమ ఆరోపించబడాలనే ఒక గొప్ప సంకల్పంతో దేవుడు మనుషులను సృజించినాడు. దైవ గ్రంథంలో ఆ మాట వ్రాయబడింది. నా మహిమ నిమిత్తము నేను సృజించినటువంటి వారిని నా యొద్దకు రప్పించుము అని అన్నాడు. కనుక దేవుని మహిమార్థమై మనము కలుగ చేయబడినాము. దేవుని మహిమ కొరకు మనము జీవించున్నట్లుగా దేవుని యొద్ద మనము నేర్పించబడి, దేవుని చేత మనము బోధించబడి, దేవుని మహిమార్థమై తీర్చిదిద్దబడుటకు దేవుని చేతులకు మనలను సంపూర్ణంగా అప్పగించుకొనవలసి ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఇది దేవుడు మానవ జాతి అంతటి నుండి ఆశించే ఆయన హృదయ వాంఛ. దేవుని మహిమకు రానటువంటిది ఏదైనా కానీ అది నశించిపోతుంది. మనుషులు నశించిపోకుండా నిరంతరము దేవునితో ఉండునట్లు, ఆయన మహిమ కొరకై ఉండునట్లు ఆయన వారిని కలుగ చేసుకున్నాడు. ఆ భాగంలోనే దేవుడి ఈ సమయంలో కూడా మనలను, మన కుటుంబాలను ఆయన మహిమకు ఆకర్షించుకున్నాడు. కనుక మనము మన జీవిత కాలం అంతా కూడా మనము, మన బిడ్డల బిడ్డలు దేవుని మహిమకు వచ్చినట్లుగా మనము జాగరూకులమై, శ్రద్ధ వహించిన వారమై, దేవుని మహిమకు మనలను తెచ్చుట కొరకై దేవుని ఆత్మ యొక్క సహాయాన్ని కోరుతూ ఆ ఆత్మ యొక్క అధికారానికి అప్పగించుకొని మన దినములు భూమి మీద గడపవలసి ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో ఈ శ్రేష్టమైన అనుభవం కొరకై దేవుడు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చినాడు. ఈ గ్రంథం అంతట్లో మనకు తెలియబడే సంగతులు ఆది నుండి ఆయన మనుషుని కలుగ చేసిన తర్వాత ఆ మనుషుని దేవుని మహిమకు తెచ్చుకొనుచూ ఉన్నటువంటి విధము, అలాగే దేవుని మహిమకు తేబడవలసినటువంటి మనుషులలో నుండి దేవుని మహిమకు తేబడకుండా వారు తప్పించబడి దేవుని మహిమను వ్యర్థపరచటం, వ్యర్థమైన దానికి ఆపాదిస్తూ ఉండటం, తప్పుగా దేవునికి మహిమ ఆరోపిస్తూ ఉండటం అనే పాప సంబంధమైన అనుభవాలకు లాగబడినారు. అయినప్పటికీ దేవుడు కరుణా సంపన్నుడై ప్రేమతో, ఆయన దివ్య సంకల్పంతో ఆయన మహిమ కొరకు కలుగ చేసుకున్న మనుష్యులు పాపమునకు లాగబడినప్పుడు వారిని ఆ పాప శాపముల నుండి విడిపించి, శుద్ధీకరించి, పునరుద్ధరించిన వాడై దేవుని మహిమకు తిరిగి తీసుకొని వచ్చినాడు. దైవ గ్రంథంలో ఈ సంగతులన్నీ కూడా మనం చూస్తాం.
ప్రభునందు ప్రియులారా, మనము గమనించవలసింది ఏమంటే, దేవుని మహిమ కొరకైన వారము. దేవుని మహిమకు మనము తేబడు విధము దేవుడు వివరించినాడు. దేవుని మహిమకు తేబడవలసిన విధమును మనము తెలుసుకున్న వారమై ఆ విధంగా వచ్చుటకు జాగరూకులముగా మనము ఉండవలసి ఉంది. ఈ విషయాన్ని ఎవరైనా అలక్ష్యం చేస్తే వారి జీవితంలో దేవుని మహిమ దొంగిలించబడుతుంది, లేక తక్కువ చేయబడుతుంది, లేక చెరుపబడుతుంది. అలాంటి వారు దేవుని మహిమను బట్టి కలిగే ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపగ్రస్తమైన వారుగా మిగిలిపోతారు. వారిలో ఉన్నటువంటి పాపశాపమును బట్టి చివరికి నశిస్తారు. దేవుని గ్రంథంలో ఈ వివరాలన్నీ కూడా మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు ఈ సంగతులు వ్రాయించినాడు. ఈ సంగతుల్లో మనము దేవుని మహిమ కొరకు ఆయన కలుగు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తులను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆ వ్యక్తుల నుండి ఏర్పడినటువంటి కుటుంబాన్ని కూడా మనము పరిశీలిస్తూ వచ్చినట్లయితే, దేవుని మహిమకు తేబడిన అనుభవము, దేవుని మహిమకు తేబడుట్లో తప్పిపోయిన అనుభవము ఆ కుటుంబంలో మనకు కనపడుతూ ఉంటుంది. దేవుని మహిమకు తేబడేవారు దేవుని చేత బోధించబడిన వారై ఆ బోధను అనుసరించి నడుచుకుంటూ వారి జీవితంలో నిరంతరము దైవభయము కలిగి జీవించాలి. ఇవి మనుషులను దేవుని మహిమకు తీసుకువచ్చే అంతరంగ అనుభవాలు. దేవుడు వాటిని బోధించాడు, వాటిని మనుషుల్లో కలుగచేశాడు. తాను కలుగు చేసిన వాటిని తిరిగి మనుషుల్లో పరిశీలించి చూసేవాడు. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో మనము ఈ సంగతులన్నీ చూస్తూ ఉంటాం. దేవుని మహిమకు తేబడే వ్యక్తులలో మొట్టమొదటి అనుభవం ఏమిటంటే, వారు దేవుని మాట వినేవారుగా తమను తాము కట్టుకోవాలి. ఆ విషయమై దేవుడు మనుషులకు అనేక పర్యాయాలు చెప్పాడు. మీరు నా మాట వినాలి, నా మాట మీరు వినుట మీకు ఆశీర్వాదకరం, నా మాట మీరు వినకపోతే దానివల్ల వచ్చే నష్టం ఇలాంటిది ఇంత అని దేవుడు ఆయన మాట వినకపోవటను బట్టి కలిగే నష్టాన్ని, కష్టాన్ని మనుషులకు విషదం చేశాడు. ప్రభునందు ప్రియులారా, అర్థం చేసుకోవాలి. ఆ తరువాత మనుషులు దేవుని యొద్దకు వచ్చేవారుగా ఉండాలి. దేవుడు తాను కలుగు చేసుకున్న మనుషులను ప్రతిదినము కూడా ఆయన వారితో కలిసి సహవాసం చేస్తూ వారిని దేవుని మహిమకు తెచ్చుటలో ఆయన మనుషుల ఎడల చేయవలసిందంతా కూడా జరిగిస్తూ ఉండేవాడు. ప్రభునందు ప్రియులారా, మనం గమనించుకోవాలి. మనము ఫలమిచ్చే ఒక చెట్టును చిన్న మొక్కగా విత్తుకున్నప్పుడు, లేక విత్తనంగా విత్తుకున్నప్పుడు, ఆ మొక్క మొలిచి అంచెలంచెలుగా పెరిగి పెద్దదై పక్వానికి వచ్చి మరి ఆకులు, అలాగే పువ్వులు, కాయలు వచ్చినట్లుగా వాటి కొరకు కనిపెడతాం. దేవుని గ్రంథంలో ఆయన నాటుకున్నటువంటి తోటలో ఫలాల కొరకై ఆయన నిరీక్షిస్తూ ఉండేవాడు. వాటి నుండి ఫలాలను ఆయన అందుకున్నప్పుడు వాటిని బట్టి ఆయన ఆనందిస్తూ ఆ ఫలవృక్షాన్ని ఆశీర్వదించేవాడు. మీరు ఫలించటం వలన నా తండ్రి బహుగా మహిమపరచబడును అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషులు తాము ఫలించుట కొరకు, దేవుని కొరకైన ఫలములు ఇచ్చుట కొరకు, ఒక ఫలమిచ్చే, మంచి ఫలమిచ్చే ఒక వృక్షము వలె వారు కలుగు చేయబడినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక పర్యాయాలు వివరించినాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని మహిమ కొరకై మనుషులు జీవించాలని ఆశించినప్పుడు వారు దేవుని మాటలు వినేవారుగా తమను కట్టుకోవాలి. ఈ అనుభవము దేవుని యందలి విశ్వాసము గలవారినిగా వారిని తీర్చిదిద్దుతుంది. దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు ఆ మాటల వలన వారిలో దేవుని యందలి విశ్వాసం ఏర్పడుతుంది. అది దేవునికి ఇష్టమైనటువంటి అనుభవంగా
మనుషుల్లో ఆగపడతా ఉంటుంది. గ్రంథంలో ఈ మాట ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము అని. కాబట్టి మనుషులు దేవుని యందలి విశ్వాసంలోనికి తేబడాలని, అంత మాత్రమే కాకుండా దేవుని సహవాసంలో, ఆయన సాంగత్యంలో వారు దినదినము ఎదగాలి అని దేవుని అంతరంగంలోని వాంఛగా మనం గుర్తెరిగి, మనుషులను ఆరంభం నుండి దేవుడు కలుసుకుంటూ ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు, వారికి అవసరమైన మాటలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కొరకైనటువంటి నేర్పును వారికి ఆయన నేర్పుతూ వచ్చినాడు. ఇప్పటి వరకు కూడా దేవుడు ఆ రీతిగానే మనుషుల ఎడల తన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. భూమి మీద మనుషులు కలుగు పర్యంతము కూడా దేవుడు వారి యందు తనకు మహిమ కలుగు విధంగా ఈ రీతిగానే ఆయన పనిచేయు దేవుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఆయన మహిమకు తేబడినటువంటి వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని మహిమకు తేబడిన వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని మహిమకు తేబడని వారు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. దేవుని మహిమకు తేబడిన వారు అని అంటే దేవుని మాటను వినకుండాను, విని అలక్ష్యం చేస్తూను, విని ఆ మాటలు వారి వెనక వేసేవారుగాను ఉండినప్పుడు అది దేవుని మాట వినని అనుభవంగా దేవునికి అగుపడతా ఉంటుంది. అంత మాత్రమే కాక దేవుని ఎదుటికి వచ్చి కూడా వారి అంతరంగములో దేవునికి దూరంగా ఉండే ఆలోచన కలిగి ఉంటారు. దేవుని గ్రంథంలో ఆయన ఈ మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మీరు పెదవులతో నన్ను గణపరుచుతున్నారు కానీ మీ హృదయం నాకు దూరముగా ఉన్నది అని అన్నాడు. కాబట్టి అంతరంగంలో వారు దేవునికి దూరంగా ఉండే విధంగా ఉంటూ బాహ్యానికి దేవుని ఎదుట ఆకారానికి ఆగపడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా దేవుని సన్నిధిని అనుభవించకుండా, దేవుని ఎదుటికి రాకుండా వేషధారణతో దేవుని ఎదుట ఆగపడుతూ ఉండేటువంటి వ్యక్తులు అన్నమాట. అంత మాత్రమే కాకుండా దేవుని భయమును విడిచిపెట్టి పాపమును బట్టి కలిగే భయంతో కొందరు దేవుని ఎదుట భయంతో ఆగపడుతూ ఉంటారు. వారి పాపమును బట్టి దేవుడు శిక్షిస్తాడని అనేక విధాలుగా మరి ఆ జీవితంలో పాపమును బట్టి మనం నష్టపోతూ కష్టపడుతూ ఉంటాం. దేవుని అనుగ్రహం పొందుకోవాలి అని దేవుని ఎదుట భయమును వ్యక్తపరుస్తూ కొందరు దేవుని ఎదుటకు వస్తూ ఉంటారు. దేవుడు అలాంటి వారిని ఈ మాట అన్నాడు, మానవ విధులను బట్టి వారు నా యందు భయభక్తులు చూపుతున్నారు కానీ నేను నేర్పించిన విధంగా వారు నా యందు భయభక్తులు చూపుతున్నవారు కాదు అని చెప్తాడు. దేవుడు మనుషుని అంతరంగాన్ని చూసే దేవుడు, పరిశీలించే దేవుడు. ఆయన పరిశీలన చేయకే పాపమును కనిపెట్టే దేవుడు. కనుక మనుషునిలో పాపము చేరి పాడు చేయకుండా ఉండునట్లు పరిశుద్ధంగా కలుగ చేయబడినటువంటి మనుషులు దేవునికి మహిమ ఆరోపించే పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా, కుటుంబాలుగా, జనాంగములుగా వారు భూమి మీద విస్తరించాలని దేవుడు ఆయన కలుగు చేసుకున్న మనుషులను ఆశీర్వదించినాడు. దేవుని గ్రంథంలో కొన్ని వచనాలు ఉన్నాయి, నేను చదువుతాను, మీరు ఆలకించండి, గమనించండి. ప్రభునందు ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి, సమస్త సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. ఈ విధంగా దేవుడు తాను కలుగు చేసుకున్న మనుషులు భూమి మీద జీవించాలని దేవుడు వారికి తెలియచేసినాడు. వారి ఎడల అట్టి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలు దేవుని చేతులతో చేయబడినటువంటి వారు. ఆ తరువాత ఆయన ఆశీర్వదించబడిన
మొట్టమొదటి వ్యక్తులు వారిరువురు కూడా. వారిని దేవుడు ఆశీర్వదించి బిడ్డలను కని వారు భూమి మీద మానవ జాతిని విస్తరింప చేయాలనేటువంటి సంకల్పంతో కేవలం భూమి మీద బిడ్డలను కని మనుషులను విస్తరింప చేయుటే కాకుండా వారు భూమి మీద ఏలికలుగా జీవించాలనేటువంటి దేవుని ఆశీర్వాదంలోని శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని వారి మీద ఉంచి వారిని నడిపిస్తూ వచ్చినాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తాం. ఆయన వేసిన తోటను కాయుటకు సేద్యపరచుటకు దానిలో వారిని ఉంచును అని చదువుతామన్నమాట. ఆ తర్వాత మనకు కనబడే మరొక మాట ఏమంటే 3వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూస్తే, చల్లపుటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావు అనెను. ప్రభునందు ప్రియులారా, ఇది మొట్టమొదటి కుటుంబంలో దేవునికి చాలా అభ్యంతరంగా, దేవునికి బహు బాధను కలిగించినటువంటి ఒక అనుభవంగా మనము చూస్తూ ఉంటాం. తాను కలుగు చేసినటువంటి మనుషులను ఆయన ఎంతో ప్రేమతో కలుగు చేసుకున్నాడు. వారు ఆయన మాటలు వినాలని, వారు ఆయన ఎదుటికి రావాలని, ఆయన ఏడల వారు భయభక్తులు కలిగిన వారుగా జీవించాలని, ఎదుగుతూ ఉండాలని, దేవునికి మహిమ ఆరోపించే అనుభవం వారిలో స్థాపన చేయబడాలని, అది వేరు చేయబడాలని ఆయన ఎంతో ఆశతో వారిని ఆశీర్వదించినప్పుడు వారి జీవితంలోని ఈ ఆశీర్వాదాన్ని దుష్టుడు దొంగిలించినట్లుగా మొట్టమొదటి వ్యక్తులను వాడు శోధించినాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని గ్రంథంలో మనం చూస్తాం. శోధకుని యొక్క ఆలోచనకు అప్పగించుకొని వారు దేవుడు మరి చేయవద్దు అన్న పని చేసిన వారై ఆజ్ఞను అతిక్రమించిన దానిని బట్టి కలిగే పాపమునకు చోటిచ్చిన వారైనారు. ఆజ్ఞ అతిక్రమే పాపము అన్నాడు దేవుడు. పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును అని చెప్పినాడు. కాబట్టి దేవుని ఆజ్ఞ క్రింద మనుషుడు నడుచుకుంటూ జీవించవలసినటువంటి వాడు, దేవుని సన్నిధిని అనుభవిస్తూ మనుషుడు జీవించవలసిన వాడు, దేవుని భయముతో మనుషుడు తన జీవితకాలం అంతా గడుపవలసినటువంటి వాడు. అలాంటి మనుషుడు శోధనలో పడి పాపం చేసిన వాడే. దేవుని మాట వినే విషయంలో, ఆ మాట చొప్పున నడుచుకునే విషయంలో, దేవుని భయముతో మనుషులు దేవుని ఎదుట అగపడే విషయంలో తప్పిపోయినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటి కుటుంబం వారు ఎంతకాలమునకు వారు ఈ విధంగా తప్పిపోయారో తెలియదు, కానీ దేవుడు తాను కలుగు చేసుకున్నటువంటి ఆ ఆదాము హవ్వలను ఆయన దినదినము దర్శిస్తూ దేవుని మహిమకు వారిని తెచ్చుకుంటూ ఆయన సన్నిధిలో దేవుని మహిమపరచు వారినిగా వారిని పెంపార చేస్తూ వారిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఆ కాలం తెలియదు, దాన్ని నిర్దోష యుగము అని అంటారు. పాపం ఎరగకుండా జీవించినటువంటి కొంతకాలం అది నిర్దోష యుగము అని అంటారు. అది ఎంతకాలము అనేది మనకు దైవ గ్రంథంలో చెప్పబడాల. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినాడు. అయితే కొంతకాలం వారు నిర్దోష యుగంలో జీవించారు, పాపము లేని వారుగా జీవించారు. పాపము లేని వారుగా జీవిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ దేవుని ప్రేమించు విషయంలో దేవుని సంతృప్తి పరుస్తూ కొంతకాలం జీవించినారు. దేవుడు వారి యందు ఆనందిస్తూ ఉండేవాడు. తాను కలుగు చేసిన మనుషులు దేవుణ్ణి సన్మానిస్తూ ఉంటే సంతోషిస్తూ సంతృప్తి చెంది పరమునకు వెళుతూ ఉండేవాడు దేవుడు. దేవుని గ్రంథంలో అటువంటి అనుభవాలు దేవుడు మనుషుల ఎడల వ్యక్తపరిచినట్లుగా కూడా మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ ఆదాము
హవ్వలలో పాపం ప్రవేశించిన తర్వాత దేవుడు ఆ తోట నుండి, ఏదేనో తోట నుండి వారిని బయటికి తీసుకొచ్చినాడు. అట్లా తీసుకురావటంలో గల కారణం ఏమిటంటే, పాపము లేనివాడు, ఆజ్ఞను అతిక్రమించేవాడు తన జీవితంలో ఇంకా 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 పాప సంబంధమైన అనుభవాలకు లాగబడుతూ నిరంతరము పాపములోనే ఉండిపోవుట కొరకై నడిపించబడతాడు అని ఎరిగిన దేవుడు అతడు పాపములో ఉండి చేయి చాచి జీవవృక్ష ఫలములు కూడా తిని నిరంతరము జీవిస్తాడేమో, నిరంతర పాపిగా మిగిలిపోతాడేమో అని ఆ పాపములో పడినటువంటి మనిషిని పరిశుద్ధపరచుకునే సంకల్పముతో పాపమును వేరుపరిచి మనిషిని పరిశుద్ధపరచి తిరిగి మనిషిని పునరుద్ధరించి పరిశుద్ధపరచబడినటువంటి మానవ జాతిని తన కొరకై భూమి మీద కలుగు చేసుకునే నిమిత్తమై దేవుడు వారిని ఏదేను వెలుపలకు తీసుకొచ్చినాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు వారిని ఏదేను వెలుపలకు తీసుకొచ్చినా కూడా ఆయన తన అనుగ్రహాన్ని వారికి దూరం చేయలేదు. ఆయన దయ వారి మీద నిలిపొంచినాడు. ఆయన కృప వారి ఎడల ఎడతెగక అగుపరుస్తూనే వచ్చినాడు. దేవుని గ్రంథంలో ఆది మానవులు పడిన కష్టము, పొందిన నష్టము వారి పాపమును బట్టి పొందుకున్నది, కానీ వారి మనుగడ కొరకాయ దేవుడు తన అనుగ్రహం నుండి వారికి కావలసినవి దయచేస్తూనే వచ్చినాడు. వారు దేవుని అనుగ్రహంతో వారికి కావలసిన వాటిని పొందుకోవటానికి ఆయన అనేక ఏర్పాట్లు కూడా చేస్తూ వచ్చినాడు. ప్రభునందు ప్రియులారా, ఆదాము భూమిని సేద్యపరుస్తూ వచ్చినాడు. అలాగే మరి జీవరాశులను అతడు చక్కగా పెంపార చేస్తూ వచ్చినాడు. దేవుని గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. దేవుడు ఒక చక్కని వాగ్దానంతో వారి జీవిత దినాలు కొనసాగించేలా, భూమి మీద ఏదేనుకు వెలుపల జీవించే జీవిత దినాలు విమోచింపబడినటువంటి అనుభవంతో కొనసాగేలా, విమోచింపబడిన అనుభవంతో కొనసాగటం అంటే దేవుని సన్నిధికి దూరస్తులు కాకుండా దేవుని మహిమ కొరకైన ఏర్పాట్లో వారు పునరుద్ధరించబడి కొనసాగునట్లుగా దేవుడు వారిని అనుగ్రహిస్తూనే వచ్చినాడు. దైవ గ్రంథంలో మనం చూస్తే ఆదాము హవ్వల కుటుంబంలో దేవుని బలిపీఠం ఉన్నట్లు మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, దేవుని బలిపీఠము, దేవునికి బలి అర్పణలు అర్పించే అనుభవము, అది వారు దేవుని యొద్ద అలవర్చుకొని వారు కనిన పిల్లలకు కూడా అభ్యసింపచేసినారు. మొట్టమొదట కలిగినటువంటి వ్యక్తి ఆదాము హవ్వలకు దేవుని దయతో కలిగినటువంటి వ్యక్తి, అతని పేరు కయ్యోను. దేవుని గ్రంథంలో మనం 4వ అధ్యాయం నుండి కొన్ని మాటలు చదివితే ఈ సంగతులు మనకు గ్రహింపవుతాయి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యోనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ప్రభునందు ప్రియులారా, మనం గమనిస్తే మొట్టమొదటి కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు దేవుని మహిమకు, దేవుని ఎడల కృతజ్ఞత వ్యక్తపరచుటకు, దేవుని సన్నిధికి అంటే ఆయన బలిపీఠం ఉన్న చోటికి, లేక ఆయనకు బలి అర్పణ అర్పించు ఏర్పాటులోనికి వారు తేబడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది వారి తల్లిదండ్రుల నుండి వారు నేర్చుకున్నటువంటి దైవ సంబంధమైన సంగతి. దేవుని మహిమపరచుట కొరకై ప్రభునందు ప్రియులారా, ఆదాము హవ్వలు నేర్చుకున్న విధంగా, నేర్పించబడిన విధంగా వారి పిల్లలకు ఆ శ్రేష్టమైన అనుభవాన్ని అలవర్చినారు. కయ్యోను దేవుని దయతో పుట్టినటువంటి వాడు.
చిన్న ప్రాయము నుండి తల్లిదండ్రుల చేత దేవుని సన్నిధిని అలవర్చబడినటువంటి వాడు. కయ్యూను, హేబెలు ఇరువురు కూడా దేవుని సన్నిధిని అలవర్చబడి పెంచబడినటువంటి వారు. అట్లా పెంచబడినటువంటి వారు యవనస్తులైన వరకు కూడా వారు దేవునికి ఇష్టంగానే దేవుని ఎదుట అగపడుతూ వచ్చినారు. ప్రభునందు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. వారు యవనస్తులైన తర్వాత వారు వారి పనుల్లో ఉంటూ ఉండగా, వారి పనుల ఎడల దేవుడు తన అనుగ్రహాన్ని చూపుతూ రాగా, కయ్యూను యొక్క ఆరాధించే అనుభవంలో, దేవుని మహిమపరిచే అనుభవంలో మార్పు రావడం అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. దేవుని మహిమపరిచే వ్యక్తులను దుష్టుడు మోసపరుస్తూ ఉంటాడు, భ్రమపరుస్తూ ఉంటాడు. అనేక విధాలైన ఆశలు చూపి వారి అంతరంగంలో దేవునికి విరోధమైనటువంటి విషయాలను రేపుతూ ఉంటాడు. ఆ విధంగా శోధకుడు మొట్టమొదట హవ్వను శోధించినట్లుగానే కయ్యూనును కూడా శోధించినాడు. ఈ శోధన ఏమిటి అనంటే, దేవుని మాటను అలక్ష్యం చేసే శోధన, దేవుని సన్నిధిని వెనకేసే శోధన, దేవుని భయాన్ని విడిచిపెట్టే శోధన. దేవుని సన్నిధిలో మనము ఈ కయ్యూను, హేబెలులను చూస్తున్నాం కదా దేవుని వాక్యంలో. కయ్యూనులో దేవుని భయం ఉండినట్లు కనపడదు. దేవుని భయం లేకుండా దుష్టుడు కయ్యూనును శోధించినాడు. దేవుని సన్నిధికి వచ్చుట్లో కయ్యూనును అతడు బలహీనపరిచినాడు. కొంతకాలమైన తరువాత తనకు కలిగిన అర్పణలో కొంత అనే మాటలు దేవునికి సంతోషాన్ని ఇచ్చేవి కావు. ప్రభునందు ప్రియులారా, దేవుడు అనుగ్రహించగా, కయ్యూను పొలము సేద్యపరచగా, ఆయన అనుగ్రహం చేత అది మంచిగా పండి చేతికి రాగా, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఫలసాయాన్ని దేవునికి అర్పణ చేయటానికి అతడు తడవు చేసినట్లుగా మనం చూస్తాం. దైవ గ్రంథంలో ఈ మాట చెప్పాడు, నీ మొదటి సస్య ద్రవ్యములను నీ దేవునికి అర్పింప తడవు చేయకూడదు అని అన్నాడు. కాబట్టి కయ్యూను శోధించబడినాడు, లేక శోధనలో పడినాడు. శోధకుని వశమైనట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక మనుషుడు తన జీవితంలో దేవుని మాటలను వినే విషయంలో వినవలసిన విధంగా వినుటలో తప్పిపోతే అతడు శోధనలో శోధించబడుతున్నాడు, శోధకుని వశానికి వెళ్తున్నాడు అని అర్థం చేసుకోవటమే. దేవుని మాటలు మనుషుడు తన జీవిత దినాలన్నీ కూడా వినేవాడుగా ఉండాలి, ఆ మాటల చొప్పున నడుచుకునేవాడుగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆయన చెప్పినట్లుగా చేసేవాడుగా తనను కట్టుకోవాలి. ఆ విషయంలో మనుషుడు తప్పిపోతే అతడు శోధించబడినాడు, శోధన పాలైనాడు, శోధకుని వశమైనాడు అని మనం అర్థం చేసుకోవటమే. అతడు దేవుని యొద్దకు రావచ్చు, అర్పణతో కూడా రావచ్చు, దేవుని ఆరాధిస్తున్నాను అని అనుకోవచ్చు, కానీ అది దేవునికి అంగీకారం కాదు అనే విషయాన్ని అతని అంతరంగానికి దుష్టుడు తెలియనివాడు. దేవుని యొద్దకు వెళ్ళాలా, వెళ్ళు, దేవునికి అర్పణ అర్పించాలా, అర్పించు. ఇవన్నీ కూడా వాడు అంతరంగంలో ఆ వ్యక్తిని అనుమతిస్తూ వచ్చినాడు. వాడికి తెలుసు శోధకునికి దేవుడు ఈ అనుభవాన్ని అంగీకరించడు అని. కయ్యూనును అతని అర్పణను యెహోవా లక్ష్య పెట్టలేదు అని ఉంటుంది. దైవ గ్రంథంలో ఈ మాట ఉంటుంది, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించేదను అని అంటాడు. అంతరంగంలో దేవుని ఎడల ఒక తృణీకార భావం, దేవుని విషయాలను దేవుని అలక్ష్యం చేసి అల్పం చేసి వాటికంటే కూడా తన ముందున్నటువంటి వాటికి ప్రాముఖ్యతనిచ్చే అనుభవాలు మనుషునిలో ఉండినప్పుడు ఆ మనుషుని ఎడల దేవుడు సంతోషించలేడు. అతడు దేవుని కొరకు ఏమి చేసినా ఏమిచ్చినా అవి దేవునికి అంగీకారంగా ఉండవు. ఒక వ్యక్తి యొక్క అర్పణ దేవునికి అంగీకారం కానప్పుడు, ఒక వ్యక్తి దేవుని ఎదుట దేవునికి అంగీకారం కానప్పుడు ఆ వ్యక్తి దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించలేడు. ప్రభునందు ప్రియులారా, అర్థం చేసుకోవాలి.
దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు హేబెలు కూడా అర్పణ తెచ్చిన సంగతి వ్రాయబడి ఉంది. ఏ విధంగా తెచ్చినాడు? తన మందలో తొలుచూలను పుట్టిన వాటిని కొన్ని తెచ్చినాడు. మరొక చోట అయితే క్రొవ్విన వాటిని తెచ్చెను అని ఉంటుంది. శ్రేష్టమైనటువంటి బలి హేబెలు అర్పించెను అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని యొద్దకు వచ్చే విషయం, దేవుని మాట వినే విషయం, దేవునికి అర్పించుకునే విషయం దేవుడు మనుషునికి తేటగా తెలియచేసినాడు. దాన్ని ఆ మనుషుడు అనుసరించాలి. అందుకు దేవునికి ఆ మనుషుడు అప్పగించుకోవాలి. అట్లా అప్పగించుకుంటూ వచ్చే మనిషిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తే హేబెలు దేవుని చేత అంగీకరించబడిన వాడైనాడు. భూమి మీద మానవ జాతి ఎడల దేవునికి ఒక శ్రేష్టమైన సంకల్పం ఉంది. ఏమిటా సంకల్పం అంటే, పాపము నుండి విడిపించబడినటువంటి మనుషులను పరిశుద్ధులుగా ముద్ర వేసి భూమి మీద ఉన్నటువంటి పాపమంతటిని కూడా ప్రక్షాళన చేసి, పాపమును బట్టి శాపగ్రస్తమైన ఈ సృష్టి అంతటిని కూడా నూతనపరచి తిరిగి భూమి మీద ఏలికగా ఆయన కలుగు చేసుకున్న మనుషులను, ఆయనను ఆరాధించే వ్యక్తులను ప్రతిష్ఠ చేయాలనేది ఆయన సంకల్పంలోని సంగతిగా దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అటువంటి శ్రేష్టమైన ఏర్పాటులోనికి తేబడే వ్యక్తులు దేవుని మహిమపరిచేవారు. దేవుని మహిమపరిచేవారు ఎవరు అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. దేవుని యందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాకుండా దేవుని ఎడల, దేవుని ఎదుట క్రమముగా నడుచుకునేవారు. అంత మాత్రమే కాకుండా వారి జీవిత దినాలన్నీ కూడా దేవుని భయముతో జీవించేవారు. దైవ గ్రంథంలో యెహోవా యందలి భయము పవిత్రమైనది అని వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, దైవ భయం లేకుండా ఉండటం పాప సంబంధమైన అనుభవం. దైవ భయంతో జీవించటం పరిశుద్ధపరచబడిన వ్యక్తి యొక్క అనుభవం. దేవుడు ఉన్నాడు, ఆయన అన్నీ చూసేవాడు, ఆయన అన్నీ ప్రశ్నిస్తాడు, పరిశీలిస్తాడు. ఆయనకు అంగీకారంగా ఉండు దానిని ఆయన అంగీకరిస్తాడు. ఆయన అంగీకారానికి రాని దానిని ఆయన తిరస్కరిస్తాడు అనే విషయం ఆరంభము నుండి, మొట్టమొదటి వ్యక్తులు ఆదాము హవ్వల నుండి భూమి మీద ఇప్పటి వరకు వచ్చిన మానవ జాతి అంతటికీ కూడా దేవుడు చాలా ప్రప్రథమంగా తెలియజేస్తూ వచ్చినాడు. దైవ గ్రంథంలో అలాగు దేవుని మాట చొప్పున నడుచుకొని పరిశుద్ధ జీవితం జీవించిన, దేవుని మహిమ కొరకు వారి జీవిత దినాలు గడిపిన, దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించినటువంటి భక్తులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. మనం చదువుతూ వస్తే తెలుస్తూ ఉంటుంది. కనుక దైవ గ్రంథంలో దేవుడు మనకు తెలియచేస్తూ ఉండేటువంటి ప్రశస్తమైన సంగతి ఏమంటే, మనము ఆయన మహిమ కొరకై సృజించబడినటువంటి వారం. దేవుని మహిమకు తేబడే వ్యక్తులు ప్రభునందు ప్రియులారా దేవుని మాట వినేవారుగా, దేవుని యందు విశ్వాసము గలవారుగా, అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవుని సన్నిధి అనుభవించుటలో క్రమముగా నడుచుకునేవారుగా, అంతరంగంలో నిరంతరము దైవ భయము కలిగి దేవునికి అగపడేవారుగా తమను తాము కట్టుకోవాలి. ఆ విషయాన్ని దేవుడు ఆరంభం నుండి తెలియజేస్తున్నాడు. అట్టి వారిని ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని మహిమ కొరకై జీవించినటువంటి వ్యక్తులలో హేబెలు విశ్వాస వీరులు అనబడే వారిలో ప్రప్రథంగా చేరినటువంటి వాడు. విశ్వాస విషయాన్ని హేబెలు చాలా గట్టిగా పట్టుకున్నాడు, అవలంబించినాడు. ప్రభునందు ప్రియులారా, అర్థం చేసుకోవాలి. దేవుడు ఆదాము హవ్వలకు బోధించగా, ఆదాము హవ్వలు వారి పిల్లలకు విషదం చేయగా, విశ్వాస సంబంధమైన విషయాన్ని, దేవుని ఎడల క్రమంగా ఉండే విషయాన్ని, దైవభయంతో జీవించే విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించగా, హేబెలు ఈ దేవుని మహిమార్థమైన సంగతులను తన హృదయం యొక్క పట్టుదలతో పట్టుకున్నాడు. వాటిని అనుసరిస్తూ నడిచినాడు. అయితే కయ్యూను
కొంతకాలం నడిచి తప్పిపోయినాడు. ప్రభునందు ప్రియులారా, అర్థం చేసుకోవాలి. దేవుడు మనుషులను మొట్టమొదట పాపం లేని వారిగా సృష్టించినాడు. వారు పాపంలో పడినారు. పాపంలో పడినటువంటి మనుషులను దేవుడు పరిశుద్ధపరిచినాడు. పరిశుద్ధపరిచినటువంటి మనుషులను తిరిగి వారిని పాపమునకు లాగి భ్రష్టులనుగా చేస్తూ ఉన్నాడు దుష్టుడు. ఇది దుష్టుని పని. హేబెలు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా కయను కూడా దేవుని యందు విశ్వాసము గలవాడుగా కొంతకాలం జీవించాడు. కుటుంబంలో దేవుని మహిమ కొరకై చిన్న ప్రాయం నుండి ఎదిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. దైవ గ్రంథంలో మనం చూస్తాం, బాలు నడవలసిన త్రోవనికి నేర్పు, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పబడిన ప్రకారంగా తల్లిదండ్రులు నేర్పుకుంటూ వచ్చినారు. అయితే వయస్సుకు వచ్చిన తర్వాత శోధకుడు కయ్యూనును శోధించి బలహీనపరిచినాడు. దైవ గ్రంథంలో ఈ మాట ఉంటుంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని వ్రాయబడి ఉంటుంది. వయసుకు వచ్చినప్పుడు తొట్టిల్లే పరిస్థితులు మానవ జీవితంలో స్వతసిద్ధంగా ఏర్పడతాయి. అంత మాత్రమే కాకుండా పుట్టినప్పటి నుండి దేవుని మాట విననొల్లనటువంటి ఆ మూఢత్వం పాప సంబంధమైన అనుభవంగా ప్రతి మనుషునిలో జన్మతా ఉండే అనుభవం. అందుకొరకు వీటిని అధిగమించడానికి దేవుడు ఆయన మాట వినాలి, శ్రద్ధగా వినాలి. నా మాట నువ్వు బోధించాలి, నేను బోధించమన్నట్టు నువ్వు బోధించాలి అంటూ తల్లిదండ్రులకు చెప్తూ ఉండేవాడు, పిల్లలకు కూడా చెప్తూ ఉండేవాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. మన కుటుంబంలో దేవునికి సంబంధించిన విషయాలను అలక్ష్యం చేస్తే మన కుటుంబం నుండి దేవునికి ఆరోపించబడవలసిన మహిమ దొంగిలించబడి, దేవునికి ఆపాదించబడకుండా తప్పించబడి, వ్యర్థపరచబడి, లేక చెరుపబడి దేవుని ఆశీర్వాదం యొక్క స్థానంలో శాపం వచ్చి నిలిచి మనలను మన కుటుంబాలను శాపగ్రస్తులనుగా మార్చివేస్తుంది. కయ్యూను అట్లాగే తనను తాను శాపగ్రస్తునిగా చేసుకున్నాడు. దేవుని ఎదుట కయ్యూను నిలిచినప్పుడు కయ్యూనుతో ఒక మాట అంటాడు, కయ్యూను నీకు కోపమేలా అంటాడు, నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా అంటాడు. కయ్యూను అంతరంగంలో తాను సత్క్రియలో తప్పిపోయాను అనే సంగతి, తప్పుగా ఉన్నాను అనే సంగతి తెలియబడి ఉన్నప్పటికీ కూడా పాప సంబంధమైన అనుభవము హృదయమును మోసం చేస్తూ ఉంటుంది, హృదయమును కఠినపరుస్తూ ఉంటుంది, హృదయమును భ్రమపరుస్తూ ఉంటుంది. నేను బాగానే ఉన్నాను అనుకుంటాడు బాగు తప్పిపోయినటువంటి మనిషి. దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు, అంగీకరిస్తాడు ఈ సమయంలో కూడా అనుకుంటూ దేవుని వద్దకు వస్తాడు. దేవుడు అతన్ని అంగీకరించిన విషయాన్ని నిర్ధారించుకోకుండా దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చాను, ఇక దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనుకుంటూ తనను తాను సముదాయపరుచుకొని దేవుని ఆశీర్వాదం లేకుండానే దేవుని ఎదుటి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది ఈ దినాల్లో అటువంటి అనుభవంలోనే జీవిస్తూ ఉన్నారు. ఎంతోమంది దేవుని వద్దకు వచ్చేవారుగా ఉన్నారు, దేవుని మాటలు వినేవారుగా ఉన్నారు. దైవ భయమును వారు అంతరంగంలో పరిశీలించుకుంటే ఎంతగానో లోపించినట్టు కనుగొంటారు. అయితే పరిశీలించుకొనేవాడు దుష్టుడు. దేవుని వద్దకు వస్తున్నాను, దేవుని మాటలు వింటున్నాను, దేవునికి ఇవ్వాల్సిన అర్పణ అర్పిస్తున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అని అనుకుంటూ భౌతికంగా వారు అనుకుంటున్నటువంటి విషయాలు వారి జీవితంలో సంభవిస్తూ ఉన్నప్పుడు వారు దుష్టుని చేత మోసగింపబడుతున్నాము అనుకోనకుండా దేవుని చేత ఆశీర్వదించబడుతున్నాము అనుకుంటూ జీవిస్తూ ఉంటారు. మీరు అర్థం చేసుకోనండి, ఈ మనుషుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతడు చేసిన పని మీరు గమనిస్తే తన సహోదరుణ్ణి చంపుటకు వెనకాడినటువంటి వాడు కాదు. దైవ గ్రంథంలో ఈ మాట ఉంటుంది, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను అని అంటాడు. ప్రభునందు ప్రియులారా, అర్థం చేసుకోవాలి, మనిషి చంపుట అనేది ఆజ్ఞను అతిక్రమించే అనుభవం. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ నడిచిన ఈ కయ్యూను అంచెలంచెలుగా ఆజ్ఞలన్నిటిలోనూ అతడు తప్పిపోయినట్లు మనం చూస్తాం. అతడు ఆ తరువాత జీవించిన జీవితం మనం గమనిస్తే
ఒక భక్తిహీనమైనటువంటి జనాంగానికి మూల పురుషుడైనాడు అని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. దేవుని మహిమ కొరకైనటువంటి మనుషులు శోధకుని చేత శోధించబడిన తరువాత దేవుడు శోధించబడిన వారిని క్రమపరిచి శోధన నుండి విడిపించి శుద్ధీకరించి పవిత్రపరిచినప్పటికీ పరిశుద్ధపరచబడినటువంటి జీవితంలో వారు జీవిస్తూ ఉండగా వారి జీవిత దినాల్లో ఏదో ఒక సమయమును వాడు చోటు చేసుకొని శోధించి విశ్వాస విషయంలో బలహీనులైనటువంటి వారిని చిక్కించుకొని దేవుని ఎదుట క్రమంగా నడుచుకునే విషయంలో వెనకబడిన వారిని కనిపెట్టి దైవ భయమును అలక్ష్యం చేస్తూ ఉండే వారిలో చేరి అనేక విధాలుగా వారిని తన కొరకు వాడుకుంటూ ఉంటాడు. పేరు దేవునిదే, కానీ వారి జీవితం అపవాది కొరకు. దైవ గ్రంథంలో మనం చూస్తే ప్రభునందు ప్రియులారా, ప్రేమతో కలుగు చేసుకున్న దేవుడు, ప్రేమను తాను కలుగు చేసుకున్న వారికి నేర్పిన దేవుడు, తాను నేర్పించిన వారిలో దేవుని ఎడల ప్రేమను చూడాలనుకున్న దేవుడు కయ్యూనులో సహోదర ప్రేమ లోపించి ఉండటం చూసి ఎంతో దుఃఖపడినాడు. ప్రభునందు ప్రియులారా, అర్థం చేసుకోవాలి. ఎంతో ప్రేమతో కలుగు చేసుకున్న మనుషుల్లోనికి ద్వేషం వచ్చింది, ద్వేషించే అనుభవం. ఈ అనుభవం హృదయాన్ని కఠినం చేయగా ఆ కఠిన హృదయం సోదరుని చంపుటకు వెనకాడినటువంటిది కాదు. దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత దేవుడు కయ్యూనును అంటాడు, నీ సహోదరుడైన హేబెల్ ఎక్కడా అంటే, నేను నా తమ్ముని కావలివాడినా అని అంటాడు. ఎట్లాగూ తన హృదయాన్ని కఠినం చేసుకుంటూ దేవునితో మాట్లాడవలసి వచ్చినప్పుడు భయం విడిచి మాట్లాడుతూ, నువ్వు శాపగ్రస్తుడు అయినావు అని అంటే అతడు ఆ శాపాన్ని ఇంకా అధికం చేసుకున్నట్లుగా దేవునితో మాట్లాడటం దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు, దేవుని మహిమకు తేబడవలసిన వ్యక్తులు, దేవుని దయతో భూమి మీద కలుగు చేయబడినటువంటి వ్యక్తులు, దేవుని కృపను పొందుకున్నటువంటి వ్యక్తులు, దేవుని అనుగ్రహాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు దేవుని మహిమకు తేబడకుండా తప్పించబడుటలో అప్పించబడితేమే అని ఎరుక లేకుండా మోసకరమైనటువంటి జీవితం జీవించుట్లో ఉన్నటువంటి మనుషులను మనం గమనించినప్పుడు వారి యొక్క అభివృద్ధి విస్తారంగా కనబడిన, బలాధిక్యతతో ఉండినట్లు కనబడిన, ప్రభునందు ప్రియులారా ఆకర్షణీయంగా కనబడిన, అంచెలంచెలుగా అభివృద్ధి పొంది ఎంతో బలముగా ఎదిగినారు అన్నట్టు కనపడిన ఒక దినమందు నరకబడతారు, తుదముట్ట నశిస్తారు అనే సంగతిని దైవ గ్రంథం వివరిస్తూ ఉంది. మనము మన కుటుంబాలు దేవుని మహిమకు తేబడి దేవుని నిత్యరాజ్యంలో ప్రవేశించి నిరంతరము దేవుని మహిమపరుస్తూ దేవుని ఆశీర్వాదాన్ని యుగయుగాలు స్వతంత్రించుకోవాలనేది దేవుని సంకల్పం. ఆ సంకల్పంలోనికి తేబడినటువంటి వ్యక్తులు కొందరున్నారు, తేబడుట్లో తప్పిపోయినటువంటి వారు కూడా కొందరున్నారు. ప్రభునందు ప్రియులారా, మనం చదివినటువంటి ఈ దేవుని వాక్య భాగాల్లో దేవుని మహిమకు తేబడినటువంటి కుటుంబం శోధకుని ద్వారా శోధించబడి దేవుని మహిమకు వచ్చుట్లో కొందరిని తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు శోధకుని ద్వారా తప్పించబడినటువంటి వ్యక్తులను దేవుడు సంధించి వారిని క్రమపరచడం చూస్తున్నాం. దేవుని మహిమ కొరకు అప్పగించుకున్నటువంటి వారిని ఇంకా ఇంకా ఆ ఏర్పాట్లో దేవుడు బలపరుస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహిమకు తేబడినటువంటి వ్యక్తులు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉండటను మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము దేవుణ్ణి ఆరాధించుట కొరకు, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుట కొరకు, ఆయనను సన్నతి చేయుట కొరకు, ఆయన పరిశుద్ధ నామమును గొప్ప చేయుట కొరకు భూమి మీద మనం జీవిస్తూ ఉన్నటువంటి దినాల్లో ఏ ఒక్క దినము కూడా
దేవుని మహిమపరచుటలో తప్పిపోకుండా మనం జాగ్రత్త వహించుటకు దేవుడు మనలను కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఆయన కృప మన ఎడల అధికం చేస్తూ ఉన్నాడు. ఆయన మాటలు ఇంకా మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఆయన సహచర్యం మనకు అందుబాటులో ఉంచుతూ ఉన్నాడు. ఆయనకు భయపడాలని మానక బోధిస్తూ ఉన్నాడు. దైవ గ్రంథం ఆ విషయాలను తెలియజేస్తుంది. నువ్వు దేవునికి భయపడు, నువ్వు దేవునికి భయపడు, నువ్వు దేవునికి భయపడవా అనే విషయాలను దేవుడు అనేక చోట్ల ప్రస్తావించినాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని మహిమపరచుట కొరకై మనం కలుగ చేయబడినాం. మనకు ఒక కుటుంబం ఇవ్వబడింది, బిడ్డలు ఇవ్వబడినారు, అనేక విధాల వనరులు ఇవ్వబడినాయి, మంచి ఆరోగ్యం ఇవ్వబడింది, ఆయుష్కాలం ఇవ్వబడింది. మన ముందు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంచబడింది. ఈ భూమి మీద మనం జీవించినంత కాలం దేవుని అనుగ్రహంతో జీవించి భూమిని విడిచేటప్పుడు శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఆయన మహిమను స్వతంత్రించుకుంటాం అనేటువంటి వాగ్దానాలతో కూడినటువంటి శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వబడింది. దానిని పొందుకొనుట్లో మనం తప్పిపోకుండా జాగరూకులమై ఉండాలి. అందుకొరకై మనం చేయవలసిన ప్రధానమైన పని ప్రతిదినము దేవుని మహిమకు మనను ఆయత్తపరచుకోవాలి. ఇదిగో ప్రభువా, నేను నా కుటుంబం నీ మహిమకు తేబడిన. ప్రభునందు ప్రియులారా, దావీదు భక్తుడు ఈ రీతిగా తనను సిద్ధపరచుకున్న సంగతి చెప్తాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆయన నీ దోషములు క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ధరింప చేయుచున్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని దేవుడు తన ఎడల చేస్తూ వచ్చే పనులన్నీ వ్యక్తపరుస్తూ దేవుని ఎడల తాను చేయవలసిన దానిని, తన జీవిత దినాలన్నిటా చేయవలసిన దానిని దావీదు భక్తుడు వెల్లడించినాడు. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను అని అంటాడు. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి మహిమపరిచే విషయంలో జాగరూకులుగా ఉండాలి. అలా ఉండినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాం. మనము మన పిల్లలు కూడా అనుభవిస్తారు. అంత మాత్రమే కాకుండా ఆయన మనలను మన పిల్లలను అనేకులకు ఆశీర్వాదకరంగా అభిషేకిస్తాడు. దేవుని మహిమకు తేబడే వ్యక్తుల విషయం, కుటుంబాల విషయం దేవుని గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కయోను హేబెల్ను చంపాననుకున్నాడు. దేవుని మహిమపరిచే వ్యక్తి భూమి మీద లేడు అనుకున్నాడు. కానీ ఆదాము హవ్వలకు దేవుని మహిమపరుస్తూ వచ్చిడి ఆదాము హవ్వలకు కయోను చంపిన హేబెలుకు ప్రతిగా మరి ఒక సంతానమును దేవుడిచ్చినాడు. కాబట్టి దేవుని మహిమను దొంగిలించాలని, దేవునికి మహిమ లేకుండా చేయాలని, దేవుని మహిమను అడ్డగించాలని, దేవుని మహిమను చెరపాలనే సాతాను యొక్క తంత్రాలన్నీ కూడా దేవుడు నిర్వీర్యం చేస్తాడు. ఆయన చివరికి దేవునికి మహిమ ఆరోపించే వ్యక్తులను ఆయన తన సముఖములో ముద్ర వేసుకొని దేవునికి మహిమ ఆరోపిస్తూ భూమి మీద జీవించిన వ్యక్తులందరినీ కూడా ప్రత్యేకపరచి శోధకునికి నిత్యశిక్ష విధించి నిత్యజీవములో ఆయన ఏర్పరచుకున్న మనుషులను ప్రతిష్ఠ చేస్తాడని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అందుకొరకే దేవుని వాక్యంలో ఈ మాట ఉంది, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అని. మనము సజీవుల లెక్కలో చేర్చబడినాము, ఎంచబడినాము, ముద్రింపబడినాము. ఎందుకనగా దేవుని మహిమపరుస్తున్న హేతువును బట్టి, దేవుని మహిమపరచుట కొరకై విమోచింపబడిన అనుభవాన్ని బట్టి, విమోచింపబడుట కొరకై దేవుడు చూపిన కృపను బట్టి, దయను బట్టి మనము దేవుని మహిమపరిచే పిల్లలుగా, దేవుని మహిమపరిచే కుటుంబాలుగా, దేవుని మహిమపరిచే వ్యక్తులుగా
ప్రభునందు ప్రియులారా, దేవుని మహిమపరిచే విషయాలను ఎప్పటికప్పుడు లేఖనానుసారంగా పరిశీలించుకుంటూ దావీదు భక్తుడు చెప్పినట్లుగా, దేవా నన్ను పరిశోధించము, నన్ను పరిశీలించము, నీకు ఆయాస్కరమైనది నా యందున్నదేమో చూడుమని మనల్ని విమర్శించుట కొరకు, విమర్శించి మనల్ని క్రమపరిచే దేవుని చేతులకు అప్పగించుకొని సిద్ధం చేయబడిన వారమై దేవునికి అంగీకారయోగ్యంగా ఉండే విధంగా మనము దేవుని వద్దకు తీసుకురాబడవలసి ఉన్నాము. దేవుడు ఆయన మహిమ కొరకై మనల్ని సిద్ధపరచుట కొరకు ఆయన తన సన్నిధి ఇచ్చినాడు, తన మాటలు ఇచ్చినాడు, ఆయన తన పరిచర్య ఉంచినాడు. వీటిని మనం అంగీకరించాలి, మన అంతరంగంలోనికి తీసుకోవాలి. దేవుని సంగతులు మన అంతరంగంలోనికి తీసుకొనకపోతే, ప్రభునందు ప్రియులారా, మన అంతరంగంలోనికి శోధకుడు వ్యర్థమైన వాటిని తీసుకొచ్చి చేరుస్తాడు. అవి మనలను దేవుని మహిమకు దూరపరుస్తాయి, దేవుని మహిమకు చేబడకుండా మనలను వేరుపరుస్తాయి. చివరికి మనము ఒంటరి వారం అయిపోతాం. పాపం చేసే పని దేవుని నుండి వేరుపరుస్తుంది, ఆ తర్వాత దేవునికి దూరం చేస్తుంది, ఆ తర్వాత ఒంటరి వారినిగా మిగులుస్తుంది. అందరూ ఉన్నారని మనిషి అనుకోవచ్చు, కానీ ఆ మనుషులు పాపమును బట్టి ఒంటరి వాడైపోతాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఈ కరోనా విజృంభించినటువంటి దినాల్లో మనం చూస్తున్నాము. ఒక తల్లిని ఒక కొడుకు తల్లికి ఈ కరోనా సోకింది అని గుంటూరు బస్ స్టాండ్లో విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట తల్లిని. దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం, తల్లి అని, పిల్ల అని, వృద్ధులని, యవనస్తులని, పసిపిల్లలని, ఈ ఆప్యాయతలు, ఈ ప్రేమలు, అనురాగాలు ఉండవు. పాపమును హత్తుకునే వారికి వారు చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. దేవుని ప్రజలకు సహవాసం ఉంటుంది, కానీ దేవుని ప్రజలు కాని వారికి సహవాసం ఉండదు. అందరూ కలిసి ఉన్నప్పటికీ కూడా ఎవరికి వారుగా జీవిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం, ఇరుగు పొరుగు వారైనా, ప్రాంతపు వాసులైనా, బంధువులైనా ఇప్పుడు మన గృహాలను ప్రేమతో దర్శించడానికి వీలు లేకుండా బయట నుండే, అయ్యా మీరు లోనికి రావద్దు అని అంటున్నాం, లోనికి రావాలంటే ఇలా రావాలి అని అంటున్నాం. ఒకవేళ వచ్చినా దగ్గరగా వచ్చే అవకాశం లేదండి, దూరంగానే ఉండాలి అని అంటున్నాం. వచ్చిన దారిని వెళ్ళిపోండి అని అంటున్నాం. ప్రభునందు ప్రియులారా, అర్థం చేసుకోవాలి, ఇటువంటి పరిస్థితులు లోకంలో ఏర్పడినప్పుడు మనుషునికి ఎవరూ ఉండరు తోడు. ఒంటరిగా ఉండే అనుభవము శాపగ్రస్తమైన అనుభవం. పాపం పరిపక్వతకు తేబడినప్పుడు మనుషుని జీవితంలో నావారు అనుకున్న వారంతా దూరం అయిపోతారు. దూరం చేస్తుంది పాపం. ఒంటరిగా ఉండుటకు మనుషుడు తనను అప్పగించుకున్నప్పుడు ఆ తర్వాత దాని శోధన అధికమై చనిపోతే మంచిది అనుకొని చావును కోరే విధంగా ప్రేరేపిస్తుంది. అట్లా మనిషి చనిపోతాడు. ఒకవేళ అలాగే పాపంలో ఉండి చనిపోతే నిత్య శిక్షకు అతడు అప్పగించబడతాడు. నిరంతరము అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అని దైవ గ్రంథం చెబుతుంది. అవిశ్వాసులు, అవిధేయులు, అపవిత్రులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, అబద్ధికులని చాలా పెద్ద లిస్ట్ ఇవ్వబడింది నశించే మానవ జాతి విషయంలో. దైవ గ్రంథం మనుషుడు నశించిపోవటకు ఇష్టపడక, నశించిన దానిని వెతికి రక్షించటకు మనుష్య కుమారుడు వచ్చినని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మానవ జాతికి దేవుడు తెలియజేస్తూ, యేసు ప్రభునందు విశ్వాసముంచు, నీవు నీ ఇంటివారు రక్షింపబడుదురని విషదం చేస్తూ, విశ్వసించిన వారిని దేవుని రక్షణ సంకల్పములోనికి తెచ్చి దేవుని బిడ్డలుగా ముద్ర వేస్తూ దేవుడు ఆయన నిత్యరాజ్యాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో మనము దేవుని మహిమపరచుట కొరకు తేబడినాము అని గ్రహించి మనలను దేవుడు అంగీకరించే విధంగా మనలను సిద్ధపరచుకొని, మనలను మన అర్పణలను దేవుడు అంగీకరించినట్లుగా, హేబెలు అర్పణ అంగీకరించినట్లుగా ఆయన మనలను అంగీకరించినట్లుగా సిద్ధం చేసుకోవాలి. ఆ సిద్ధపాటు లోపిస్తే
మనము దేవుని యొద్దకు వచ్చినప్పటికీ కూడా మనలను మన అర్పణలను దేవుడు లక్ష్య పెట్టడు అనే విషయాన్ని గ్రహించాలి. ప్రభునందు ప్రియులారా, పరిశీలన చేసుకుందాం, పరిశోధించుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో ప్రభువా నన్ను పరిశీలించి నీకు ఆయాస్కరమైన దాని నుండి నన్ను విడిపించి నీకు ఇష్టమైన మార్గంలో నన్ను నడిపించు. నీ ఎదుట నేను అంగీకరింపబడినట్లుగా నీ కృప నాపై ఉంచి నన్ను క్రమపరచయ్యా, బలపరచయ్యా. నీకు ఇష్టమైన జీవితం జీవించుటకు నాకు సహాయం చేయి ప్రభువా అని దేవుని చేతులకు అప్పగించుకుందాము. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఘనమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, నీవు కలుగు చేసుకున్న మానవ జాతి నీ మహిమ కొరకైనదని లేఖనం ద్వారా బయలుపరిచినావు. అటు అయ్యా, నీ బిడ్డలను శోధకుడు శోధించి ఆరంభము నుండి శోధించి మోసపరుస్తూ ఉన్నాడు. ఇప్పటికీ శోధిస్తూ ఉన్నాడు నాయన. వాని బారిన పడకుండా నీ బిడ్డలను కాపాడుతూ ఉన్నావు. వాని బారిన పడిన వారిని కూడా ఇంకా దయతో కరుణించి విడిపిస్తూ ఉన్నావు. గొప్ప దేవుడా, కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినములో నీ మహిమకు తేబడి ఉన్నాం. నన్ను మమ్ములను బావుగా పరిశీలించండి నాయన. నీకు ఆయాస్కరమైన వాటి నుండి విడిపించండి. మీ అందరి విశ్వాస విషయములోను, మీ ఎదుట క్రమముగా నడుచుకునే విషయములోను, మీ ఎదుట భయముతో అగపడే విషయంలోనూ మమ్మను జ్ఞాపకం చేసుకుని నిలవబెట్టు నాయన. ఆ రీతిగా మమ్మను సిద్ధపరచు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, నీ అధికారం క్రిందొంచి మా దినములన్నీ గడుపుటకు సహాయం చేయండి. భూమి మీద మా జీవిత దినాలన్నీ నిన్ను మహిమపరచుట కొరకైనవిగా ప్రతిష్ఠించండి. అయ్యా, మీరు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణలో మా దినాలు గడిపి ముగించుటకు సహాయం చేయండి. నీ వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులమై ఉండినట్లుగా కృపనిమ్మని మనవి చేస్తూ స్తుతిస్తూ, ఇంకా నీ మహిమకు తేబడిన వారు ఎవరైనా ఉండుంటే, నీకు మహిమ ఆరోపించుట్లో అనాలోచనగా ఎవరైనా ఉంటే, నీకు మహిమ ఆరోపించుటను అలక్ష్యం చేస్తూ ఉండిన వారు ఎవరైనా ఉంటే, వారి యందు నీ మహాకనికరముంచి అయ్యో కయ్యూను హృదయమును కఠినపరుచుకొని నశించిపోయినట్లుగా కాకుండా వారి హృదయమును బలమైన మీ మాటలతో తాకి సంధించి మీరు లోబర్చుకునమని, నిన్ను మహిమపరచుట కొరకైన వారినిగా రూపాంతరపరచమని కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, దయా దీవెన మనకును ఆయనను ప్రేమించు బిడ్డలకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.